ఈ ఘటనతో ఒక్కసారిగా చంద్రమౌళి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. పాండురంగాపురంలోని చంద్రమౌళి ఇంటి వద్దకు పోలీసులు చేరుకున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ అందిస్తారు. కాశ్మీర్ ఉగ్రవాదుల దాడిలో విశాఖకు చెందినటువంటి చంద్రమౌళి మృతి చెందిన సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఉగ్రవాదులు పనిచేసిన నేపథ్యంలో భారతదేశం యావత్తు కూడాను చాలా ఏదైతే పాకిస్తాన్ తాలిబాన్కు సంబంధించినటువంటి ఒక దుశ్చర్యకు పాల్పడిన నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆహాకారాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే కేంద్ర రక్షణ శాఖ మంత్రి ఇప్పటికే కాశ్మీర్లో బస్ చేసి అక్కడ పరిస్థితి సమీక్షిస్తున్నారు. ఏదైతే ఉగ్రవాదులు పెద్ద ఎత్తున దాడి చేసి దాదాపు 47 మందిని పొట్టన పెట్టుకున్న పరిస్థితి ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఈరోజు విశాఖపట్నం ఏదైతే పాండురంగపురంలో నుండి ఒక అపార్ట్మెంట్లో చంద్రమౌళి మనం చూసుకున్నట్టయితే ఏసీపీ డిఎస్పీ నాగేశ్వరరావు గారికి స్వయాన బావమరిదైనటువంటి చంద్రమౌళి మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం అవుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు కూడా మనతో ఉన్నారు. సార్ శ్రీనివాస్ గారు, చెప్పండి, ఈరోజు చంద్రమౌళీశ్వరు గారి మృతి నేపథ్యంలో అసలు మీరు ఇక్కడ ఉండడానికి గల కారణం ఏంటి పరిస్థితి? సార్, అదే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే సార్ ఒకసారి వెళ్ళమన్నారు, వెళ్ళి హౌస్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పన్నారు. చెప్పిన వెంటనే మేము ఇక్కడికి వచ్చాం. అంటే ఈ రకమైనటువంటి దాడులు ఎంతవరకు సంబంధించమంటారు? ఈ రకంగా మిలిటెంట్లు కానీ లేకపోతే ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే పెద్ద ఎత్తున ఈ ముష్కర్లందరూ కూడా మన దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్న పరిస్థితి ఈరోజు కాశ్మీర్లో ఇప్పటికే పరిస్థితి చూసుకుంటే చాలా దయనీయంగా ఉంది. దీన్ని ఏ రకంగా ఒక పోలీస్ అధికారిగా మీరేం చెప్తారు? ఇది చాలా దారుణమైనటువంటి దుర్ఘటన. అసలు ఇలాంటివి అసలు మన టూరిజం పర్పస్లో మన వాళ్ళు వెళ్ళారు. ఇది మనలో ఐక్యతని దెబ్బతీసి మనల్ని అంటే ఒక రకంగా ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఇవన్నీ కూడా. ఇంకా ఇది ప్రస్తుతం మనం చూస్తున్నట్లయితే కేవలం ఒక పర్యాటక కేంద్రంగా ఉన్నటువంటి ఇక్కడ ఏదైతే కాశ్మీర్ ఉందో ఈ ప్రాంతంలోకి సాధారణంగా పర్యాటక కేంద్రంగా పెద్ద ఎత్తున టూరిస్టులు అందరూ వస్తున్న పరిస్థితి. ఈరోజు కాశ్మీర్ పరిస్థితి మనం చూసుకున్నట్టయితే పెహల్గాం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున టూరిస్టులు అందరూ కూడా వస్తున్న నేపథ్యంలో కాశ్మీర్ వాసులందరూ కూడా వాళ్ళని ఎంతో ఆప్యాయంగా అపురూపంగా చూసుకునే పరిస్థితి. అయితే ఈరోజు జరిగినటువంటి దుర్ఘటన చంద్రమౌళీశ్వర్ మరణం విశాఖలో తీవ్ర విఘ్నాంతం వ్యక్తం చేసిన పరిస్థితి. ఈరోజు పోలీసు అధికారులు కూడా మనం చూస్తూనే ఉన్నాం. దీంట్లో ఏదైతే భారతీయుల నుండి ఐక్యతను విచ్ఛిన్నం చేసే దిశగా ఈ రకమైనటువంటి దాడులకు పాల్పడడం కరెక్ట్ కాదని చెప్పి దీనికి తగిన బుద్ధి భారతదేశం చెప్తుందని చెప్పి కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి. రాజుతో కిరణ్ కుమార్, 9 టీవీ వైజాగ్.